స్క్రీన్ షాట్ అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక ప్రజెంటేషన్ డిజైన్ చేసేటప్పుడు మీకు ఏదైనా యూట్యూబ్ వీడియో కానీ వేరే ఎక్కడి నుంచి అయినా కానీ ఒక పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ అంటే స్క్రీన్ షాట్ అంటే మీకు తెలుసు కదా, అది మీకు ప్రజెంటేషన్ కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు. మన ఇన్సెట్ గురించి చెప్తున్నాను. ఇన్సెట్ లో మీకు ఎప్పుడైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలి అనుకుంటే ఈ స్క్రీన్ షాట్ క్లిక్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. మనము ఏ వెబ్సైట్స్ కానీ ఏవైతే విండోస్ ఓపెన్ చేశామో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, యాక్చువల్గా ఇవన్నీ కూడా మనకు అవసరం ఉండదు. మనకి ఏం కావాలో అది మనం ముందు ఓపెన్ చేసి పెట్టుకోవాలి. అది బేసిక్ థింగ్ ఇక్కడ. సో మనం ఇక్కడ ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ స్లైడ్ కావాలి, లేదంటే నాకు ఏదైనా ఇమేజ్ కావాలి నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి. అందుకోసం నేనేం చేయాలి, ఫస్ట్ ఆ విండో ఓపెన్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పవర్ పాయింట్ లోకి వెళ్ళిపోయి న్యూ స్లైడ్ తీసుకుంటాను. న్యూ స్లైడ్ తీసుకున్నాక ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ లో లాస్ట్ లో స్క్రీన్ క్లిప్పింగ్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయగానే ఏమవుతుంది అబ్జర్వ్ చేయండి. ఈ పవర్ పాయింట్ అనేది కొంచెం డల్ గా అంటే గ్రే కలర్ లో అయిపోయి వెనకాల ఉన్న విండో ఓపెన్ అవుతుంది మనకి. అప్పుడు డ్రాగ్ చేసుకోవచ్చు. చూడండి ఏమైంది, ఇలా ఇది కొంచెం డల్ గా అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఆ ప్లస్ సైన్ వస్తుంది. మనకు ఎంత వరకు కావాలో అంతవరకు మనం ఇలా డ్రాగ్ చేసుకుంటాం. ఓకే, సో ఇలా డ్రాగ్ చేసి రిలీజ్ చేయగానే మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం దీనికి సైజ్ కావాలంటే పెంచుకుంటాం. ఏమైనా ఇలా పెట్టేసుకొని ఇది ఏంటి అనేది మనం ఇంతకుముందు నేర్చుకున్న దాని ప్రకారం ఇన్సెట్ లో టెక్స్ట్ బాక్స్ లో ఇలా టైప్ చేయండి. ఇలా టైప్ చేస్తే ఇలా ఇచ్చేసి దీనికి సంబంధించిన నేమ్ ఇవ్వండి. టైప్ యువర్ క్యాప్షన్ హియర్. చెప్పండి. అదే సార్, ఇప్పుడు 2007 వర్షన్ కూడా మామూలుగా అడుగుతున్నాను. ఈ స్క్రీన్ షాట్ ఆప్షన్ ఉంటుందా? 2007 లో ఉండకపోవచ్చు, అందులో ఓల్డ్ కదా ఉండకపోవచ్చు. కాకపోతే కీబోర్డ్ మీద ప్రింట్ స్క్రీన్ అని నొక్కండి. ఓకేనా. ప్రింట్ స్క్రీన్ అని ఇప్పుడు నేను ప్రింట్ స్క్రీన్ నొక్కుతున్నాను చూడండి. ప్రింట్ స్క్రీన్ నొక్కితే ఇలా వస్తుంది. అలా ప్రింట్ చేసిన స్క్రీన్ ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు, సేవ్ టు వన్ డ్రైవ్ లో సేవ్ చేయాలనుకుంటున్నారు. సరే, నాకు అది అవసరం లేదు. నేను ఒక్కసారి అది అలా బఫర్ లో ఉండిపోయింది, నాకు ఇక్కడ స్క్రీన్ లో కావాలంటే కంట్రోల్ వి నొక్కాలి. కంట్రోల్ వి నొక్కితే ఇలా వస్తుంది. ఇప్పుడు నేను క్లాస్ చెప్పేది ఈ విండో, నా దగ్గర సైడ్ కి ఇంకొక స్క్రీన్ ఉంది. ఆ స్క్రీన్ లో మీతో డిస్కస్ చేస్తున్నాను. సో 2 మానిటర్లు ఉన్నాయి కాబట్టి 2 ఇలా వచ్చింది. మీ సిస్టమ్ లో ఒకటే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వస్తుంది. సో మీరు ఏదైతే డిస్కస్ అంటే వర్క్ చేస్తున్నారో అది వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే క్రాప్ అని ఉంటుంది ఇక్కడ. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత కంపల్సరీ మనకి ఎంత వరకు కావాలో అంతవరకు ఇలా క్రాప్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా క్రాప్ చేసుకుంటే మనకు సేమ్ ఇంతకు ముందు నేను ఎలా యూజ్ చేశానో అలా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. క్రాప్ చేసిన దాన్ని పెద్దగా చేసుకోవడం అంటే ఇలా 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 చేసుకోవాలి. సరే, దీన్ని మళ్ళీ క్రాప్ చేస్తాను చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పిక్చర్ ఫార్మాట్ లో క్రాప్ టూల్ ఉంటుంది. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకొని పిక్చర్ ఫార్మాట్ లో క్రాప్ టూల్ ఉంటుంది. క్రాప్ టూల్ లోకి వెళ్ళాక ఇలా మనం ఎంతవరకు కావాలో అంతవరకు క్రాప్ చేసుకుంటాం. ఓకే, క్రాప్ చేసుకున్న తర్వాత నీకు వచ్చిన డౌట్ ఏంటంటే దీన్ని పెద్దగా చేయడం ఎలా అంటున్నావు. సో విత్ ఇన్ క్రాప్ లో పెద్దగా చేసుకోవాలనుకుంటే గ్రే ఏరియాలో ఉన్న దాన్ని షిఫ్ట్ పట్టుకొని లేదంటే మామూలుగా ఇలా పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు. ఆ క్రాప్ చేసిన దాన్ని పొజిషన్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఆ హైలైట్ చేసిన ఏరియా అది మాత్రమే మనకు బయట క్లిక్ చేసిన తర్వాత క్రాప్ అప్లై అయ్యి కనిపిస్తుంది. ఓకే, ఇలా ఇక్కడ పిక్చర్ ఫార్మాట్ లో క్రాప్ చేసుకుని పెద్దగా చిన్నగా చేస్తున్నాం ఇలా. ఓకేనా, అదే చేస్తున్నాము. సరే, ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది.